అందరికీ నమస్కారం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున ఈరోజు మనం మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద ఈ వెబినార్ నిర్వహిస్తున్నాము. ఈరోజు ప్రపంచంలో హేతువాదం కంటే హేతువాదం ఎక్కువగా చలమణిలో ఉంది. హేతువాదం అంటే ద్వేషభావం అనే అర్థంలో మేము హేతువాదం అని పెట్టాము. మన దేవరాజు గారు ఆ వర్డ్ సజెస్ట్ చేశారు. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఉంది. మతం మీద విద్వేషాలు సృష్టించటం, జాతుల మీద విద్వేషాలు, దేశాల మీద విద్వేషాలు, ఈ విధమైనటువంటి వాతావరణం ప్రపంచమంతా ఉంది, మన దేశంలో కూడా ఉంది. అది ప్రపంచానికి, దేశానికి, సాధారణ ప్రజానికానికి నష్టం చేస్తుంది. కానీ అధికారంలో ఉండే వాళ్ళకి ఆ ద్వేష వాతావరణం రగిలించడం వల్ల వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. ఈ అంశం మీద అసలు ప్రపంచానికి ఏది కావాలి? హేతువాదమా అంటే ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించేటప్పుడు, అభిప్రాయానికి వచ్చేటప్పుడు దాన్ని సమగ్రంగా హేతువాద దృష్టితో పరిశీలించి నిర్ణయించుకోవాలి. అట్లా కాకుండా ద్వేషభావంతో పరిశీలించి నిర్ణయించుకుంటే దానివల్ల చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. మన దేశంలో ఆ ప్రమాదాలు చాలా సందర్భాల్లో మనం గమనించాం. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాము. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం, ఇరాన్ ఇతర కొన్ని దేశాల మీద కూడా బాంబులు వేయాల్సి వచ్చింది. అమెరికా నేరుగా వచ్చి ఇరాన్ మీద బాంబులు వేసింది. అది ఒక దేశం మీద మరొక దేశం, చాలా సుదూరంగా ఉన్నటువంటి ఒక దేశం, ఆ దేశం వచ్చి బాంబులు వేసింది. రష్యా ఉక్రెయిన్ల మధ్య విద్వేష వాతావరణం ఉంది. సో ఇటువంటివన్నీ ప్రపంచంలో మనకు కనపడుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచానికి కావాల్సింది హేతువాదమా అనే అంశం మీద ఈ వెబినార్ ను మనం ఏర్పాటు చేశాము. దీంట్లో మొదట ప్రొఫెసర్ దేవరాజు గారు మాట్లాడతారు. దేవరాజు మహారాజు గారు, వారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. అదే విధంగా వారు జీవశాస్త్రవేత్త కూడా. వారు అనేక పుస్తకాలు రాశారు, రచయితగా చాలా పాపులర్. వారు ఈ విషయం మీద మాట్లాడతారు. ఆ తర్వాత ప్రశ్నలు అడిగేవారు కామెంట్ సెక్షన్ లో తమ ప్రశ్నలు నమోదు చేయవచ్చు. ఇప్పుడు నేను దేవరాజు గారిని ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారికి, వారి మేనేజింగ్ కమిటీ సెక్రటరీ, నా ఆప్త మిత్రులు వినయ్ కుమార్ గారికి, ఇంకా ఇతర మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమావేశంలో జాయిన్ అయిన మన వామపక్ష మిత్రులు, హేతువాదులు, సైన్స్ కార్యకర్తలు, ఇంకా ఇతరత్ర మిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ హేతువాదమా HATE ఇంగ్లీష్ పదం హేతువాదమా, హేతువాదానికి దగ్గరగా హేట్ ఉంది కాబట్టి నేను హేతువాదమా అనేది అనుకున్నాను. మనము ఇట్లా వెబినార్లు లోగడ చాలా చేశాము. ముఖ్యంగా కరోనా టైంలో బయట తిరిగే అవకాశం లేదు కాబట్టి మనం వెబినార్లలోనే కలుసుకుంటూ ఉండేవాళ్ళం. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీతో అందరితో మాట్లాడటం సంతోషంగా ఉంది. ఇంకా మనం విషయానికి వస్తే హేతువాదమా హేట్ ద్వేషభావం, పెద్దగా ఆలోచించేది ఏం లేదు. మనం సైన్స్ కార్యకర్తలుగా, మానవవాదులుగా ఒకటే చెప్తాము, హేతువాదం బలపడాలి, హేతువాదం కాదు. హేట్ అనేది మనుషుల్ని విభజిస్తుంది తప్ప కలపదు. ఇప్పుడు యుద్ధాలు అవుతున్నాయి ప్రపంచంలో, అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు 3 ఏళ్లుగా జరుగుతుంది. మనం రోజు టీవీలలో ఆ వార్తలు చూస్తూనే ఉన్నాం, ఇతర మాధ్యమాలలో వింటూనే ఉన్నాం. ఇప్పుడు వారిద్దరిలో ఎవరు గెలిచారు? ఎవరూ గెలవలేదు. యుద్ధం సాగుతూనే ఉంటుంది. అట్లాగే ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం మొదలైంది, అది నడుస్తూనే ఉంది. అది అట్లా కొనసాగుతూ ఉండగానే ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద దాడులు మొదలు పెట్టింది. ఇట్లా ఒక్కొక్కటిగా యుద్ధాలు పెరుగుతూ పోతున్నాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాదుల దాడి జరిగింది. దానికి మేము ఆపరేషన్ సింధూర్ నిర్వహించాము అని మన కేంద్ర ప్రభుత్వం వారు చెప్పుకున్నారు. అది కూడా చూసాము. ఇప్పుడు ఇందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది లేదు. ఆ యుద్ధాలు అట్లా సాగుతూ ఉండాలి అని ఆయుధాలు తయారు చేసే దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ఏ దేశ ప్రజలకు మరో దేశం ప్రజలకు వైరుధ్యాలు లేనే లేవు. ఇప్పుడు భారత
ప్రజలు పాకిస్తాన్ ప్రజల్ని ద్వేషిస్తున్నారా? లేకపోతే ఇజ్రాయిల్ ప్రజలు పాలస్తీనా ప్రజల్ని ద్వేషిస్తున్నారా? లేదే ఈ యుద్ధాలన్నీ పాలకుల మూర్ఖపు నిర్ణయాల వల్ల కొనసాగుతూ ఉన్నాయి. అవి ఎప్పటికీ ముగియవు. ఎందుకు అంటే ఒక విషయం అంతర్లీనంగా ఒకటి సాగుతుంది, ఏమిటంటే ఆయుధాల వ్యాపారం. ఈ ఆయుధాల వ్యాపారం సాగుతూ ఉంటే వాళ్లకు మేలు జరుగుతుంది, వాళ్లకు లాభాలు వస్తాయి. ప్రజలు ఎక్కడ పోతే ఏమిటి, ప్రపంచం ఎక్కడ పోతే ఏమిటి, మానవత్వం ఏమైతే ఏమిటి, ఎవడికి కావాలి ఈ రోజుల్లో? అట్లా తయారైంది ప్రపంచం. హేతువాదం అనేది పూర్తిగా నశించి హేతువాదమే రాజ్యమేలుతుంది. ఫలితంగానే యుద్ధాలు, ఫలితంగానే మారణకాండలు, ఫలితంగానే హత్యలు, ఫలితంగానే మతహింస. ఇంకా ఆ యుద్ధాలను పక్కన పెట్టి మనం దేశ పరిస్థితుల్లోకి చూస్తే గనక 11 ఏళ్లుగా ఇక్కడ మరణకాండలు జరుగుతున్నాయి, మత విద్వేషం జరుగుతుంది. ఇది ఎప్పటికీ అంతం కావాలి. అక్కడ యుద్ధాలు కొంచెం చల్లబడ్డాయి అని మనం అనుకుంటున్నాం, నిజమే గాని యుద్ధ వాతావరణం చల్లబడ్డా కూడా మన దేశంలో మాత్రం ఈ విద్వేషపు ఉపన్యాసాలు, మారణకాండలు, మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి కదా. 11 ఏళ్లు అధికారంలో ఉన్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ మళ్ళీ 3వ సారి మోడీ ప్రధాని అయ్యాడు అని వేడుకలు చేసుకున్నాయి. సంవత్సరం గడిచింది, సంవత్సరం చాలా అద్భుతంగా పాలించాము అని వేడుకలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను ఈ సెమినార్ లో మీకు ఒక రిపోర్టు ప్రజెంట్ చేయాలనుకున్నాను. ఏపీసీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్. దీని గురించి వివరంగా మాట్లాడుకుందాము. అయితే ఈ యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక అద్భుతమైన కామెంట్ చేశాడు. ఆయన రోజుల్లోనే ఇట్లాంటి యుద్ధాలు ఇప్పుడు జరుగుతాయని ఆయన అప్పుడే, దార్శనికులు ముందే చెప్పగలుగుతారు కదా. ఆయన ఏమన్నాడంటే, 3వ ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు గాని 4వ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతో, కర్రలతో జరుగుతుంది అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంటే ఏమిటి? ఇంత పురోగతి సాధించిన మనిషి మళ్ళీ వెనక్కి వెళ్లి రాళ్లు కర్రలతో కొట్టుకునే స్థాయికి వస్తాడు, దిగజారిపోతాడు, మానవత్వం నశిస్తుంది, సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్ ఆదిమ మానవుళ్లాగా తయారవుతాడు అని ఆయన ఊహించాడు. అందుకే ఆ కామెంట్ చేశాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా, మన రాజులు వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు ఫిజికల్ గా సైన్యం ఒకరినొకరు ఎదుర్కొని, ఒకప్పుడు బాణాలు, కత్తులతో యుద్ధం చేసేవారు, తర్వాత తోపులు పేల్చుకునేవాళ్ళు. అవన్నీ పోయి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ కూర్చొని డ్రోన్లు వదిలేస్తే అవే పోయి దేన్ని కేంద్రంగా చేసి పంపించామో అది భస్మం అయిపోతుంది కదా. సో ఆ రకంగా రేపొద్దున ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో చెప్పలేము అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆనాడే చెప్పాడు. అయితే ఇన్ని ఆవిష్కరణలు జరిగి ఇంత ఆధునికంగా యుద్ధాలు చేసుకొని తర్వాత ఏమైతాడు మనిషి? విచక్షణ, వివేకం నశించిన తర్వాత నాగరిక ప్రపంచంలో నుంచి అనాగరిక ప్రపంచంలోకి పోయిన తర్వాత మళ్ళీ రాళ్ళు, రప్పలు, కత్తులు, మన కర్రలతోటి యుద్ధాలు చేసుకోవాల్సి వస్తుందేమో అని ఆయన అన్నాడు. మనకు కూడా ఇప్పుడు అది ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత నాగరిక ప్రపంచంలోకి సమాజాలు వచ్చేసినాయి, ప్రపంచ దేశాలన్నీ నాగరికత సాధించాయి, అభివృద్ధి సాధించాయి, వైజ్ఞానిక ప్రగతిని సాధించాయి. అలాంటప్పుడు ఇలాంటి కుత్సిత బుద్ధితో, ద్వేషభావాలతో యుద్ధాలు చేసుకోవటం అవసరమా? ఎదురెదురుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకొని ఒక ఇరు పక్షాలకు అనువైన ఒక ఒప్పందానికి వచ్చి శాంతియుతంగా పరిష్కారం చేసుకునే వెసులుబాటు లేనే లేదా అని మన ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు చూసుకోండి, మనుషులంతా ఒక్కటి అని జన్యు శాస్త్రం నిరూపించింది. జెనెటిక్స్ లో కొద్ది పరిచయం ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది హోమోసేపియన్ డిఎన్ఏ ఏమిటి అనేది. అది వాడు జర్మన్ అయినా, శ్రీలంక వాడైనా, పాకిస్తాన్ వాడైనా, అరబ్ వాడైనా, అమెరికా వాడైనా అందరూ హోమోసేపియన్ జాతి మాత్రమే ఇప్పుడు బతికి ఉంది. ఈ జాతిని నాశనం చేసుకుందామా? దీన్ని ప్రశాంతంగా ఇలా బతకనిద్దామా? ఇదివరకు చూసాం మనము, మొదటి ప్రపంచ యుద్ధం అయింది, రెండో ప్రపంచ యుద్ధం అయింది. వాటి వల్ల ఎవరు ఏమి సాధించారు?
ఇప్పుడు కొందరు విశ్లేషకులు అదే చెప్తున్నారు, మూడో ప్రపంచం రావటానికి పెద్దగా సమయం లేదు అని చెప్తున్నారు. ఏమో నిజమే కావచ్చు, కానీ దానివల్ల ఏమిటి సాధించేది? హ్యూమన్ అచీవ్మెంట్ ఏమిటి అని ప్రశ్నిస్తే అంతా శూన్యమే కనబడుతోంది, ఎక్కడా ఏమి కనబడట్లేదు. ఇక్కడ నాకు నోమ్ చాస్కీ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. ఆయన ఏమన్నాడంటే, సైన్స్ ఇంత ప్రగతి సాధిస్తున్నా కూడా తమ కుత్సితమైన ఆలోచన ధోరణులతో సైన్స్ ను ఇరుకుదారుల్లోకి తోసేసి వాళ్లకు అనుగుణంగా దాన్ని వాడుకుంటున్నారు అని. సైన్స్ ను ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటే దానికి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకు అనుగుణంగా దాన్ని మార్చి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మార్చినందువల్ల ఏమైతుంది, అది సైన్స్ లాగా ఉండదు. ఇట్ బికమ్స్ ఎ సూడో సైన్స్. సూడో సైన్సే మన కేంద్ర ప్రభుత్వం వారు, వారి అనుయాయులు అందరూ ప్రచారం చేస్తున్నారు 11 ఏళ్లుగా. ఇప్పుడు మీకు అంతా తెలిసిన విషయమే ఇవన్నీ. 4,000 మందిని ఐటీ ఎంప్లాయీస్ ను పెట్టి రోజు మార్ఫింగ్ ఫోటోలు, తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, పాత నాయకుల్ని తగ్గించి వాళ్ళ స్థాయిని తగ్గించి హీనంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. అన్నిటికీ పేర్లు మార్చటం, నగరాల పేరు మారుస్తారు, చరిత్రనే మారుస్తారు అనుకుంటారు వాళ్ళు. ఒరేయ్, నీ గ్రంథాలలో నువ్వు చరిత్ర మార్చి రాసుకుంటే అసలు నిజమైన చరిత్ర మారుతుందా? కొంచెం బుద్ధి జ్ఞానం పెట్టి ఆలోచించాలి కదా. ఎవడు మారుస్తాడు చరిత్రను? అది అయిపోయింది. అవి భూమి పొరల్లో, పుస్తకాల పుటల్లో, పెద్దవాళ్ల జ్ఞాపకాల్లో అన్నిటా నమోదై ముద్రించబడి స్థిరమైపోయినాయి. వాటిని ఇప్పుడెవడో వచ్చి నేను మారుస్తాను అంటే అది సాధ్యమా? కాదు కదా. సరే, ఇవన్నీ మనకు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ధర్మం పేరుతో ఎవరైతే మతహింస జరిపిస్తున్నారో, దాడులు చేయిస్తున్నారో, మనుషుల్ని చంపుతున్నారో వారిది అసలు ధర్మమే కాదు అని విజ్ఞులందరూ చెప్తున్నారు. మరి ఏమిటి వాళ్ళు చెప్పేది అంటే, వాళ్ళంతా మానసిక రోగులు, వాళ్లకు ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, వాళ్లను మనుషులుగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఏ హోదాలో ఉన్నాడు అనేది కాదు అక్కడ. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నాడా లేదా, వైజ్ఞానిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటున్నాడా లేదా అనేదే ముఖ్యం. అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ, అందుకు భిన్నంగా మాట్లాడుతూ, అందుకు భిన్నంగా ద్వేషభావాన్ని పెంచి మనుషుల్ని విడదీస్తుంటే వాళ్లను మానసిక రోగులు అనకుండా గొప్పవాళ్ళు అంటామా? ఇక్కడ గొప్పవాళ్ల స్థాయికి చేరటానికి అనేక దొంగ మార్గాలు కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికలు ఈవీఎంల ట్యాంపరింగ్ తో ఆ ఫలితాలు వచ్చాయి అని ప్రపంచమే కోడై కూసింది. ఎందుకంటే ప్రధాని నిలబడిన వారణాసిలోనే అక్కడ నమోదైన ఓట్ల కంటే పోలైన ఓట్లు ఒక 20,000 అధికంగా ఉన్నాయి. మరి దానికి జవాబు చెప్పుకోవాలి కదా, చెప్పుకోరు. ఇక్కడ ఇందాక యుద్ధాల గురించి చెబుతూ నేను ఒక్క విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆపరేషన్ సింధూర్ అని చేశారు, బాగానే ఉంది. అసలు ఆ టెర్రరిస్టుల దాడి ఎందుకు జరిగింది? కారణం ఎవరు? అది గ్రహించి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన వాళ్ళు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? అక్కడ ఏమైంది, ఆ పహల్గామ్ కు దగ్గరలో కాశ్మీర్ లో మిలిటరీ క్యాంప్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఆ మిలిటరీ క్యాంపును అక్కడి నుంచి ఖాళీ చేయించి అక్కడ ఏ భద్రత లేకుండా చేసినందువల్ల ఆ 4, 5, 6 ఎందరో వచ్చి ఆ దాడులు చేశారు. అది కూడా వాడు కాల్పులు జరిపి మీ మోడీకి చెప్పుకోండి అని అనటం మీకు ఏమి సంకేతాలు వస్తున్నాయి? అది నిజంగా పాకిస్తాన్ వాడైతే టపటపమని కాల్చిపోతాడు. వాడికి మోడీ ఏమందుకు, ఎవరి పేర్లు తీసుకోడు కదా. తీసుకొని కావాలని చెబుతున్నాడు అంటే అది ఎవరి కుట్ర అయి ఉంటది? దీనికి నేపథ్యంలో ఇంకొక విషయం జరిగింది. ఆ దాడి జరగగానే కాశ్మీర్ లో ఉన్న ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్న మిలిటరీ క్యాంపును ఎత్తివేయటమే పెద్ద పొరపాటు, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని ఘంటాపదంగా చెప్పిపోయాడు. అయితే అది హైలైట్ కాదు. ఇక్కడ మనకు జరుగుతున్న విషయం ఏమిటంటే, లోగడ పత్రికలు వార్తలు ప్రచురించి వాటిని తీసుకుపోయి మార్కెట్ లో అమ్ముకునేవారు. ఇప్పుడు ఈ 11 ఏళ్లుగా పద్ధతి మారింది. ఏమిటి అంటే, పత్రికలు గాని మీడియా సంస్థలు గాని ముందే అమ్ముడైపోయాయి. ఆ తర్వాత వార్తలు ప్రసారం చేస్తాయి, ఆ తర్వాత వార్తలు ప్రచురిస్తాయి. అందువల్ల ప్రధాన మీడియాలో ఇట్లాంటి అంశాలు మనకు ఎందుకు కనబడట్లేదు? అయినా కూడా కొన్ని విషయాలు ఎందుకు వస్తున్నాయి
అంటే నిజాయితీ గల జర్నలిస్టులు, నిజాయితీ గల రచయితలు అక్కడక్కడ కొంతమంది అయినా పని చేస్తూ ఉన్నారు. ఈ దేశవాసులకు నిజాల్ని చెప్పాలని కృషి చేస్తూనే ఉన్నారు. అందువల్ల కొన్ని విషయాలు బయట వస్తున్నాయి కదా. సరే, అవి అట్లా ఉంచండి. ఇప్పుడు జార్జ్ బెర్నార్డ్ షా మాట నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. ఆయన ఏమంటాడంటే, నీకు ఇంగిత జ్ఞానం ఉండటం అనేది నీకు వరం కాదు, అది ఒక శాపం. అరే, ఎందుకన్నాడు శాపం అని? ఇంగిత జ్ఞానం మంచిది కదా అని మనం అనుకుంటాం. ఆయన దానికి వివరణ ఏమిచ్చాడంటే, ఇంగిత జ్ఞానం ఉండి ఏం లాభం నీకు? ఇంగిత జ్ఞానం లేని అసంఖ్యాకులతో నువ్వు మసలుకోవాల్సి వస్తుంది, వాళ్లతో వ్యవహరించాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు నీ ఇంగిత జ్ఞానం ఇట్ ఈస్ నాట్ ఏ గిఫ్ట్, ఇట్స్ ఎ కర్స్ అన్నాడు ఆయన. ఇప్పుడు అందుకే కదా హేతువాదులు, నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్న రచయితలు, జర్నలిస్టులు ఎందుకు చంపబడుతున్నారు? మనకు తెలుసు, కొంతకాలం కింద వరుస పెట్టి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు హత్యలు చేశారు. ఈ రోజు వరకు ఆచూకీ లేదు, ఎవడు దొరికిన ఆచూకీ లేదు, వాడెవడో తెలియదు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ప్రచార ఆర్భాటాలు తప్ప సింధూర్ అని డబ్బా కొట్టుకున్నారండి. పెహల్గాములో నిజంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టులు ఎవరు? వాళ్లను మీరు ఎందుకు పట్టుకోలేకపోతే మీ క్యాపబిలిటీ లేకపోవటం వల్ల మీరేం చేయాలి? దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అయ్యా, మేము పట్టుకోలేకపోయాము, మాదే పొరపాటు జరిగింది అని చెప్పాలి. ఇటీవల మన దేశంలో జరిగిన విమాన ప్రమాదం చూడండి, అంతమంది ఒక్కసారి చనిపోయారా? అది కూడా ఒక మెడికల్ హాస్టల్ మీద పడి చనిపోయారా? దానికి బాధ్యులైన వారు, మినిస్టర్ ఎవడో ఒకడు రాజీనామా చేయాలా? కనీసం సంతాపం తెలియజేయాలా? క్షమాపణలు చెప్పాలా? ఏం లేదు, అన్ని దులుపుకొని తిరుగుతూ ఉంటారు. తప్పులు మనిషి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే కొన్ని తప్పులు జరుగుతాయండి, తప్పదు. తప్పులు జరిగినప్పుడు వాటిని ఒప్పుకొని క్షమాపణలు కోరి సరిదిద్దుకొని ముందుకు పోవటం అనేది మంచి లక్షణం. అలాంటి మంచి లక్షణం 11 ఏళ్లుగా మనం ఈ దేశ నాయకుల దగ్గర చూడటం లేదు అని గుర్తు చేయటానికి ఇది చెప్పాను. అదొక్కటే కాదు, అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఈ దేశ ప్రజలకు కొన్ని వేల సార్లు క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళు చెప్పరు. మారణ కాండలు జరిగినప్పుడే గుజరాత్ లోను, అక్కడ మణిపూర్ లోను జరిగినప్పుడే వాళ్ళు నోరు మెదపలేదు, కనీసం అక్కడికి పోయి చూడలేదు, వాళ్లను పరామర్శించని కూడా ఇంత ద్వేష భావం దేశ నాయకులు ప్రజల్లో పెంపొందించటం అవసరమా? ఈ దేశం ఎలాంటి దేశం, ఎలాంటిది ప్రజలు, దీని నేపథ్యం ఏమిటి అనేది గ్రహించరా? మొన్నటికి మొన్న ఎమర్జెన్సీ మీద పెద్ద మీటింగులు పెట్టి మాట్లాడారు. అది అయిపోయిందండి. మరి 11 ఏళ్లుగా ఇది అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది కదా, దానికి సమాధానం ఎవడు చెప్పడే? నేను అప్పటి ఎమర్జెన్సీని ఏమో సమర్థించటం లేదు, అప్పటి కారణాలు ఏవో ఉన్నాయి. అయితే ఒక విశ్లేషకుడు చెప్పింది ఏమిటి అంటే, అప్పుడు ఎమర్జెన్సీ విధించకపోతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పుడే అధికారాన్ని హస్తగతం చేసుకునేవారు, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అట్లాంటిది వచ్చింది అని. అది నేను వాటి పూర్వాపరాలకు పోవట్లేదు. నేను దీన్ని అడుగుతున్నాను, 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ మీరు నడిపిస్తున్నారు కదా, దీనికి జవాబుదారీ ఎవడు? చెప్పాలి కదా, చెప్పట్లేదే. అప్పుడేదో 21 నెలలు ఎమర్జెన్సీ పెడితే దాన్ని పట్టుకొని పెద్ద చరిత్రలో ఇది మీరు ఇన్ని ఏళ్లకేళ్లు దశాబ్దం గడిచిపోయింది కదా, ఒక్కొక్కటి చిట్టా తీస్తే ఎన్ని బయటపడతాయి? సరే, మీరు నేను మనలాగా కొద్ది మంది మనకు దొరికిన సమాచారాన్ని బట్టి మనం ఏదో కొంత డేటా సేకరించి అయ్యో ఇట్లా జరుగుతుంది దేశంలో అని అనుకుంటాం, కానీ ఒక సంస్థ సీరియస్ గా ఈ విషయాల మీద పరిశోధన చేసింది. ముందు ఉన్న 10 ఏళ్లను పక్కన పెట్టి మోడీజీ 3వ ప్రధానమంత్రి అయ్యి సంవత్సరం గడిచిన సందర్భంగా, వేడుకలు చేసుకుంటున్న సందర్భంగా ఈ సంస్థ ఒక నివేదికను దేశ ప్రజలకు ఇచ్చింది. ఆ నివేదిక ఏమిటంటే, ఇందాకే చెప్పాను, APCR, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్. ఇది న్యూఢిల్లీలో ఓఖ్లా ప్రాంతంలో ఉంది. ఇది ఇప్పటిదేం కాదు, 2006 లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇది పని చేస్తూనే ఉంది. ఇట్స్ ఏ నాన్ ప్రాఫిట్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఎవరెవరితో పనిచేస్తున్నారయ్యా అంటే, వీళ్ళు ఈ సివిల్ రైట్స్ ను రక్షించే
లాయర్స్ తోటి, సోషల్ యాక్టివిస్ట్ తోటి, తర్వాత పారాలీగల్ వాలంటీర్స్ తోటి, ఇంకా ఇతరత్ర ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు చేసేది ఏమిటి అంటే లీగల్ ఎడ్యుకేషన్ మన దేశ ప్రజలకు ఇద్దాము, లీగల్ ఎడ్యుకేషన్ దేశ ప్రజలకు అందిద్దాము అన్న ఆ తపన ఉన్న అందరినీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సెమినార్లు జరిపిస్తూ ఉంటారు, సింపోజియాలు జరిపిస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ రొటీన్ కార్యక్రమాలు. అయితే ఇటీవల వాళ్ళు విడుదల చేసిన ఈ 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పనితీరు మీద వాళ్ళు ఈ 1 year లో సేకరించిన డేటాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అందులోని కొన్ని వివరాలు మీరు చూడండి. ఈ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ వాళ్ళు ఈ దేశ పౌరులకు అండగా ఉండాలని ఏర్పడింది. ఇంకొక విషయం ఏమిటంటే చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాల ప్రకారం ప్రజలకు అందాల్సిన న్యాయం అందట్లేదు. చట్టాలకు అందాల్సిన న్యాయానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను పూడ్చడానికి, బ్రిడ్జ్ చేయటానికి ఒక వంతెనలాగా ఈ అసోసియేషన్ పనిచేస్తుంది. దానితో పాటు మనం ఎట్లాగైతే సైంటిఫిక్ స్పృహ వ్యాప్తి చేద్దాం అన్నట్టుగా వాళ్ళు కూడా లీగల్ ఎడ్యుకేషన్ ను వ్యాప్తి చేద్దాము అని కామన్ పీపుల్ కు, సామాన్య పౌరులకు కూడా లీగల్ ఎడ్యుకేషన్ అందియాలని కృషి చేస్తారు. సరే, వాళ్ళు ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైన సందర్భంలో ఒక డేటాని ఇచ్చారు. ఆ డేటా ఇట్లా ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ 1 year లో 937 విద్వేష నేరాలు జరిగాయి. హేట్ క్రైమ్స్, విద్వేష నేరాలు జరిగిన నెంబర్ ఇచ్చారు. ఇంకొకటి, స్వయంగా ప్రధాని మోడీజీ 110 ప్రసంగాలలో ఇస్లామోఫోబియా వ్యాఖ్యలు చేశారు. ఆయనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కలిసి ఒక 63 ద్వేష ప్రసంగాలు చేశారు. వీరంతా ఏమి ద్వేష ప్రసంగం అంటే ఏం చేశారు అంటే మైనారిటీల మీద విద్వేషం. మొత్తం డేటా తీస్తే వాళ్ళు ఏం చెప్తారంటే 345 ఏమో విద్వేష ప్రసంగాలు, 602 ద్వేషపూరిత నేరాలు జరిపించారు. వీళ్లే కాకుండా, పాలకులే కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఉన్నాయి కదా, విశ్వ హిందూ పరిషత్ గాని, బజరంగ్ దళ్ గాని, వాళ్ళ ప్రముఖులు కూడా కొన్ని విద్వేష ప్రసంగాలు చేశారు. అవి కూడా వీళ్ళు లెక్కలు తీశారు. అవేమిటి అంటే విశ్వ హిందూ పరిషత్ నాయకులు 21 విద్వేష ప్రసంగాలు చేశారు. బజరంగ్ దళ్ ప్రముఖులు 20 ద్వేష ప్రసంగాలు చేశారు. ఇవన్నిట్లలో ఇందాక మనం నేరాలు కూడా జరిపించారు అని చెప్పుకున్నాము. అందులో 25 మంది ముస్లింలు చనిపోయారు, అంటే చంపేశారు. ఆ రకంగా ఇతర మైనారిటీలు, ముస్లింలే కాదు, క్రైస్తవులు, జైనులు, ఇతర మైనారిటీలు ఎవరుంటే వాళ్ళ మీద దాడులు జరిగాయి. 173 దాడులు మైనారిటీ వర్గాల మీద భౌతిక దాడులు జరిగాయి. ఇవి నివేదికలో ఉన్న వివరాలు. ఇందులో ఈ ద్వేష ప్రసంగాలు చేసిన వారిలో చూడండి, 2 జడ్జిలు కూడా ఉన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ తీర్పులు చెప్పే జడ్జిలు విద్వేష ప్రసంగాలు చేయటానికి పూనుకున్నారు. చూడండి, ఈ దేశంలో ఏదైనా సాధ్యమే. అంతేకాదు, ఓ గవర్నర్ కూడా ఉన్నాడు విద్వేష ప్రసంగాలు చేస్తూ ముందుకొచ్చిన ఆయన. ఎందుకు 2-3 రోజుల కింద కేరళలో అక్కడి గవర్నర్ భరతమాత ఫోటోకు భరతమాత ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని నిలబడ్డట్టుగా ఫోటోలో ఉంది, టీవీలో వచ్చింది, నేను చూసి చెప్తున్నాను. ఆ భరతమాత దేవి, ఆమె దేవత చేసి ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని ఉంటే ఈ గవర్నర్ పోయి అక్కడ పూజలు చేస్తారు. అక్కడ మంత్రివర్గము, ముఖ్యమంత్రి అందరూ దాన్ని నిరసించి, ఖండించి, సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. సో ఇట్లాగా రాజ్యాంగ పదవులలో ఉన్న వాళ్ళే ఇట్లా బరి తెగించి ప్రసంగాలు చేస్తూ, నేరాలు జరిపిస్తూ, వాళ్లకు వాళ్లే నేరాలు చేస్తూ ఉంటే మరి ఇక్కడ హేతువాదం ఈ దేశంలో ఎట్లా బలపడుతుందండి? హేతువాదం విశ్వరూపం చూపెడుతోంది కదా. ఆ హేతువాదాన్ని తగ్గించి హేతువాదాన్ని నిలపటానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందులో కొన్ని చిన్న చిన్న అభిప్రాయాలు, భేదాలు ఉంటే ఉండొచ్చుగాక. మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, అవన్నీ కలిసికట్టుగా ఒక తాటి మీదకి రావట్లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి విభజింపబడుతూ
విడిపోతూ ఉన్నందువల్ల అవతలివాడు బలపడ్డా లేదా ఒక్కసారి ఒక కామన్ ఎజెండా, ఒక సరైన ధ్యేయం కోసం వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు ఉంటాయి. ఇందాక నేను ఈ డేటా అంతా ఇచ్చాను. వీట్లల్లో అగ్రస్థానం ఎవరిది అని అడిగితే వాళ్ళు ఆ నివేదికలో ఇచ్చిన పేరు ఎవరిది? ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ ముస్లింలపై జరుగుతున్న నేరాలు కోకొల్లలు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంకా 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 చూడండి, మధ్యప్రదేశ్ లో 16 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 11 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో గోరక్షణ మూకలు రెచ్చిపోయి నమాజ్ చేసుకుంటున్న ముస్లింల మీద, ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవుల మీద భౌతికంగా దాడులు జరిపారు. ఇవన్నీ ఎందుకు పెరిగిపోయాయంటే పార్లమెంటులో వక్ఫ్ బోర్డుకు ఆమోదం తెలిపారు కదా, అందువల్ల వీళ్ళంతా రెచ్చిపోయి ఈ దాడులు ఎక్కువైపోయాయి. దానికి తోడు ఈ మతతత్వ మీడియా కూడా కొంత పని చేస్తుంది ప్యారలల్ గా. వాళ్ళు కూడా ఈ విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు, చర్చలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏమైపోయింది అంటే హిందుత్వ అంటున్నారు, నిజమే. అది మా ఆలోచన ధోరణి, మా సిద్ధాంతం అని అంటే అంతవరకు పర్వాలేదు. కానీ దాన్ని ఆచరణలో పెడుతున్నారు. దాన్ని ఆచరణలో పెట్టినందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ముస్లింలు, క్రైస్తవులు అనే కాదు, ముంబైలో ఒక జైన దేవాలయం ఉంది. ఎప్పటి నుంచో ఉంది. స్వాతంత్రం లభించిన తొలి రోజుల్లోనే వాళ్ళు అక్కడ కట్టుకున్నారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జైనులు అక్కడికి వస్తూ ఉంటారు. అదొక ప్రసిద్ధ దేవాలయం. దాని మీదికి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఆయన ఎవరు, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, బుల్డోజర్ పంపించి కూలగొట్టించాడు. ఇప్పుడు మనకు ఒక చట్టం ఉందండి, మత కేంద్రాలని వాటిని ఎవరు ఏమీ అనకూడదు, ఉన్నవి ఉన్నట్టుగా ఉండనియండి అని చట్టమే చేసుకున్నాం. కానీ దాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా, అధికారంలో ఉన్న వాళ్లే ఉల్లంఘించి బుల్డోజర్లు పంపి నాశనం చేస్తున్నారు. సరే, ఇది జైనులు ఏమన్నారు పాపము, మైనారిటీలో మళ్ళీ మైనారిటీలు కదా వాళ్ళతో ప్రమాదం ఏముందని ఇంతకు తెగించారు అని నేను కొంచెం రీసెర్చ్ చేసి సమాచారం అంతా ఎతికితే నాకు లభించిన విషయం ఏమిటి అంటే, ఆ జైన దేవాలయానికి ఆనుకొని కొద్ది దూరంలో ఒక కార్పొరేట్ హోటల్ ఉంది. ఆ కార్పొరేట్ హోటల్ ను వాళ్ళు విస్తరించాలనుకుంటే పక్కన ఈ దేవాలయం ఉంది. ఇది తీస్తే గాని వాళ్లకు విశాలమైన ప్రాంగణం దొరుకుతుంది. అత్యద్భుతంగా ఆ హోటల్ ను ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతారు. అందుకని ఆ పెద్ద కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభుత్వం వారిని కాంటాక్ట్ చేసి, ఇంకా లావాదేవీలు ఏవో ఉంటాయి, నాకు అది ఇప్పించేయండి, నేను మీకు ఇంత ఇస్తాను, అది ఇది ఏదో లోపల జరిగి ఉంటాయి. అందువల్ల ఒక రోజు బుల్డోజర్లు పంపి సమూలంగా నాశనం చేశారు. వాళ్ళు జైనులందరూ వేల సంఖ్యలో వచ్చి నిరసనలు తెలియజేశారు. వాళ్ళ ఆబ్జెక్షన్ ఏమిటి అంటే, టెంపుల్ అన్ని పర్మిట్లు ఉన్నాయి, అది కాకుండా ఇదే అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వమే కొన్ని 6 నెలల కిందో 10 నెలల కిందో వాళ్లకు రినోవేట్ చేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. అక్కడి మున్సిపల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిన అదే కౌన్సిల్ అదే మళ్ళీ బుల్డోజర్లు పంపి కూలగొడతారా? దానివల్ల ఏమిటి, మాకు దేవాలయం పోయింది, అది పెద్ద లాస్, దాన్ని పుడుచుకోలేము. దానితో పాటు మా ఏన్షియంట్ స్క్రిప్చర్స్, గ్రంథాలు అన్ని అందులో ఉన్నాయి, అవి కూడా నాశనం చేశారే మీరు. ముందు మాకు తెలియజేస్తే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం కదా. కనీసం ఆ గ్రంథాలని బయట పెట్టనిచ్చే టైం కూడా మీరు ఇవ్వలేదే. దేవాలయంతో పాటు మా పురాతన గ్రంథాలని కూడా నాశనం చేశారే అని వాళ్ళు బోరుమని మీడియా ముందు ఏడ్చారు. అవి చూసే నేను మీకు చెప్తున్నాను. సో ఇట్లాంటి ఇంకొక విషయం ఏమిటంటే, బొంబాయిలో ఉన్న జైనులందరూ వ్యాపారస్తులు, వాళ్ళందరూ బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేవాళ్లే. అయినా కూడా అక్కడ వాళ్లకు ఆ అధికారంలో ఉన్న వారికి లాభాలు వస్తున్నాయి కదా, అందువల్ల ఏమీ పట్టించుకోకుండా బుల్డోజర్ తోలించి వాళ్ళను రోడ్ల మీద వేసేశారు. ఇవి కాకుండా ఇందాక నేను చెప్పిన ఏపీసీఆర్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, వీళ్ళు ఢిల్లీలో ఉంది, ఓక్లా ప్రాంతంలో అని చెప్పాను. వాళ్ళు ఇంకొన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇట్లాంటి ఊరేగింపులు అవి తీయటం, ఉత్సవాలు
పేరుతోటి ఊరేగింపులు తీయటం, ఆ ఊరేగింపులేమో మైనారిటీ మీద పడి నాశనం చేయటం, వాళ్ళని చంపేయటం లేదా వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేయటం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ పండుగల్ని పెట్టుకుంటారు, అడ్డం పెట్టుకుంటారు అంటే ఊరేగింపులు తీసే పండుగలు. గణేష్ ఉత్సవాలు ఊరేగింపులు తీస్తారు కదా, నవరాత్రి ఉత్సవాలు, రామనవమి ఉత్సవాలు, హోలీ ఉత్సవాలు, ఇవి ఆ ఉత్సవాల పేరుతో ఊరేగింపులు తీస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారు అని ఆ ఏపీసీఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం మనకు కొన్ని వివరాలు అందుతున్నాయి. ఇదే కాకుండా రాజస్థాన్ జోధ్పూర్ లో సంకెళ్లతో బంధించిన ఒక ముస్లిం ఆకారంతో ఒక బొమ్మను చేసి, ముస్లిం బొమ్మ తయారు చేసి, ఇంకోటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఇంకోటి ఏముంది అంటే, ఈ ద్వేషపూరితమైన ప్రసంగాలతో జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళ భావజాలానికి దగ్గరగా ఉన్న వాళ్లను ఆకర్షించి ఓట్లేయించుకొని నెగ్గుతూ ఉన్నారు అని ఏపీసీఆర్ ఒక కంక్లూజన్ ఇచ్చింది. అయితే ఇంకా చూడండి, కొన్ని స్టేట్మెంట్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో మీకు ఇక్కడే చెప్తా. అది కూడా ఏపీసీఆర్ ఇచ్చిన రిపోర్ట్ లోనే వాళ్ళు చెప్పినవే నేను మీకు చెప్తున్నాను. మహారాష్ట్రలో నితీష్ రాణే అనే ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ముస్లింలను ఒక్కొక్కరిని నరికేయండి అన్నాడు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అవసరమా? మనం అనాగరిక ప్రపంచంలో ఉన్నామా, నాగరిక ప్రపంచంలో ఉన్నామా ఆలోచించుకునే పని లేదా? అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఉన్నాడు. బాహాటంగా మీడియా ముందుకొచ్చి నేను ముస్లిం వ్యతిరేకిని అని ప్రకటించుకున్నాడు. అయ్యా, నీ ఆలోచన ఏదో నీ దగ్గర ఉంచుకోక ఇట్లా గౌరవనీయమైన స్థానంలో ఉండి రాజ్యాంగబద్ధమైన అధికారంలో ఉండుకుంటూ, పోస్టులలో ఉండుకుంటూ ఇలాంటి ద్వేషపూరితమైన ప్రకటనలు ఇవ్వటం అవసరమా అన్నది సామాన్య మానవులుగా, సామాన్య పౌరులుగా మనం అడుగుతున్న ప్రశ్న. కంక్లూడ్ చేస్తాను. అసలు హేతువాదం, భౌతికవాదం ప్రపంచానికి మొట్టమొదటిసారి చెప్పిందే భారతదేశం. చార్వాకులు, భారతీయులు ఇక్కడి నుంచే చార్వాకుల గురించి సమాచారం అందింది. మీకందరికి తెలుసు. అభిరుచి ఉన్న వాళ్ళు దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ పుస్తకాలు చదవండి, మీకు సరైన పరిజ్ఞానం కలుగుతుంది. తర్వాత చాలా ఉన్నాయి, మనం చదవాలే గాని పుస్తకాలు చాలా ఉన్నాయి. మనం ఉపయోగించుకోవాలి, వాటిని మనం ఉపయోగించుకోవాలి, మన తర్వాతి తరాల్ని ఉపయోగించాలి. ఆ తర్వాత స్కూళ్ళల్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా విషయాలు చెప్పాలి. ఎందుకంటే పాఠ్య గ్రంథాలన్నీ మారుస్తున్నందువల్ల మనం చెప్పాలనుకున్న హేతువాద దృక్పథం వాళ్ళకు అందకుండా పోతుంది. అందువల్ల మనం కలగజేసుకుని వాళ్లకు నిజాలు తెలియజేస్తూ ఉండాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చివరగా నేను ఒక కొటేషన్ ఎంఎన్ రాయ్ది చదివి వినిపిస్తాను, దానితో ముగిస్తాను. ఎంఎన్ రాయ్ ఏమన్నాడంటే, ఆయన గురించి చెప్పుకున్నాడు. ఎట్లా? అసత్యాలను వేటాడటం నా వృత్తి, అసత్యాలను వేటాడటం నా వృత్తి. ఇది మెప్పులేని వృత్తి. సత్యం అర్థవంతమైందే, కానీ దాన్ని ఎవరో ఒకరు చెప్పాలి కదా. సత్యాసత్య విచక్షణ జ్ఞానం నాకు అలవడిన నాటి నుండి నేను అసత్యాలను వేటాడుతూనే ఉన్నాను. పేరు ప్రతిష్టలకు పాకులాడటం వల్ల ప్రయోజనం లేదు. మామూలు ప్రజల అజ్ఞానాన్ని, దురభిమానాన్ని ఉపయోగించుకోవటం వల్ల ఈ దేశంలో తేలికగా పలుకుబడి వస్తుంది. తమ అనుచరులను మోసం చేయటం వల్ల కొందరు సులభంగా విజయులవుతారు. సంప్రదాయం ఎప్పుడూ అనుచరుల్ని తప్పిదారిన నడిపిస్తూ ఉంటుంది. గతం మీద విప్లవం తెస్తేనే తప్ప భవిష్యత్తును జయించలేం. అందుకే అభ్యుదయ కాముకులు పేరు ప్రతిష్టల కోసం పాకులాడరు. ఇది ఎంఎన్ రాయ్ తన పుస్తకం ద ఐడియల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్హుడ్ అనే పుస్తకంలో రాసుకున్నారు. ఈ కొటేషన్ ఎందుకు వినిపించానంటే, ఇది మనందరికీ అవసరమే. మనం అందరం ఇప్పుడు ఏమి చేయాలి అనేది అందులో ఉంది. ఇంకొకటి, యుద్ధాలకైనా, ఈ ద్వేషాలకైనా, ఈ విద్వేషాలకైనా ఇందాక చార్వాకుల సంగతి చెప్పాను. ఆ తరువాత ఈ దేశంలో పుట్టి ఈ నేల మీద తిరిగి తన ఆలోచనల్ని ప్రపంచానికి అందించిన ఒక మహాజ్ఞాని ఉన్నాడు. ఆయన గౌతమ బుద్ధుడు. ఆయన చెప్పిన కొటేషన్ చివరగా చెప్తున్నాను. ఆయన ఏమన్నాడంటే, కోపాన్ని జయించు,
దుష్టత్వాన్ని జయించు, ఉదాసీనతను జయించు, నిజం మాట్లాడి ఈ లోకాన్నే జయించు, నిజం మాట్లాడి ఈ లోకాన్నే జయించు అన్నాడు. సో మనకి ఇంత గొప్ప వైభవం ఉంది, గొప్ప చరిత్ర ఉంది. దాన్ని భ్రష్టు పట్టించి సమూలంగా నాశనం చేసి ఒక కృత్రిమమైన సిద్ధాంతాలని తీసుకొచ్చి జనాల్ని విడగొట్టి ప్రేమ, కరుణ, జాలి లేకుండా చేస్తున్నారు. రెండు విషయాలు ఉన్నాయండి మనకు జీవితంలో, కాంపిటీషన్, కాంట్రిబ్యూషన్. కాంపిటీషన్ ఎప్పుడైనా జెలసీని, ద్వేషాన్ని రేకెత్తిస్తుంది. కాంట్రిబ్యూషన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ పిటీ, జాలి, దయ, కరుణ వల్ల కాంట్రిబ్యూట్ చేద్దాము అన్న భావన కలుగుతుంది. ఇందులో ఈ రెండిట్లో ఏది గొప్పది అన్నది మిత్రులు మీరు ఆలోచించండి, మీ మిత్రులతో చర్చిస్తూ ఉండండి. మన ధ్యేయం ఏమిటి అనేది ఎంఎన్ రాయ్ స్పష్టంగా చెప్పాడు. దాన్ని తీసుకొని మనం ముందుకు నడుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ టేక్ లీవ్ నౌ. సెలవు. సార్ మహారాజు గారు, థ్యాంక్స్ అండి. చెప్పండి. ఒక ప్రశ్న చెప్పండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ బహిరంగంగానే ఒక ప్రకటన చేశాడు. ఇరాన్ అధ్యక్షుడు ఖుమేనీని మీద బాంబేసి చంపుతానని ప్రకటన చేశాడు కదా. ఒక దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరొక దేశాధ్యక్షుడి మీద ఇటువంటి ప్రకటన చేయవచ్చా అనేది ప్రశ్న. తప్పండి, అది చాలా తప్పు, అది చాలా తప్పు. అయితే ప్రపంచ నేతలు, దేశాధినేతలు అట్లాంటి నరకండి, చంపండి అనే నినాదాలు ఇస్తున్నందువల్ల చిన్న చిన్న పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా, రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కూడా ఎదుటి వాడిని నరకండి, చంపండి అని స్టేట్మెంట్స్ ఇస్తారు. మనకు లోగడ కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్తగా పార్టీ తత్వం కూడా వచ్చింది. అంటే వాడుకు మనకు సన్నిహిత మిత్రుడైనా వేరే పార్టీలో ఉంటే వాడు మనకు శత్రువు లాగా చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇక ట్రంప్ విషయానికి వస్తే, అతను కూడా వచ్చి కొన్ని నెలలు, సంవత్సరం కూడా అయిందనుకుంటా, ఎంత ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు కదా. అసలు వాళ్ళ అమెరికన్లే నిరసనలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు కూడా వ్యతిరేకమైపోయి నినాదాలు తీస్తూ రోడ్లెక్కారు కదా. మన ఇండియాలో రోడ్లెక్కితే అది మనకు మామూలు విషయం, కానీ అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ దేశాల్లో అంతమంది రోడ్లెక్కటం జరగదండి. మీకు నరమానవుడు కనబడు రోడ్డు మీదకి పోతే. అట్లాంటిది అంత సంచలనం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళని అది కదిలించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం మీద ఆయన తీసుకున్న చర్య ఏదైతే ఉందో చాలా మందికి బహుశా తెలియదు అనుకుంటా. అసలు కారణం ఏమిటి అంటే, ట్రంప్ కొడుకు హార్వర్డ్ యూనివర్సిటీ సీట్ ఇవ్వక రిజెక్ట్ చేసి పంపింది. నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాను, నా కొడుకు సీట్ ఇవ్వరా అని వాడికి ఒక అహంకారం పెరిగిపోయి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది చాలా చాలా తప్పు. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఆయన ఇంత విధ్వంసానికి పాల్పడుతూ ఆ ఇజ్రాయెల్ ఇరాన్ మీద వేసాడు. మధ్యలో నువ్వెందుకు పోయి యుద్ధంలో కాంట్రిబ్యూట్ చేసావు? నువ్వు కూడా చేసావు కదా, అమెరికా కూడా దాడులు చేసింది కదా, అది తప్పు కదా. ఇప్పుడు నువ్వు పెద్ద మనిషిలాగా ఉంటే పెద్ద మనిషిలాగా ఉండు, అంతేగాని నువ్వు కూడా యుద్ధంలో పాలు పంచుకొని. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వట్లేదు అని అల్లల్లాడిపోతున్నాడే, ఇది సబబా? అంటే ఇప్పుడు మనం కొంచెం పక్కకు జరిగి ఆలోచిద్దాం. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది చాలా గొప్పది అని వాడికి వాడే ఒప్పుకున్నాడు. పీస్ ప్రైజ్ అనేది గొప్పది. విధ్వంసానికి ఎవ్వడు ఎక్కడా ప్రైజులు ఇయ్యరు. పీస్ ప్రైజ్ అనేది ఒకటి ఉంది అంతర్జాతీయ స్థాయిలో. అది నాకు రాలేదని నువ్వేమో విధ్వంసాలు రేకెత్తిస్తావు. నీ జోక్యం అవసరం లేని చోట నేను చేశాను, పాకిస్తాన్ ఇండియా వార్ నేనే ఆపాను, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం నేనే ఆపాను, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేనే ఆపాను, అన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ తనే శాంతి దూత అయినట్లుగా, ఇంకా పైగా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వట్లేదు అని కోపగించుకుంటాడు, అలుగుతాడు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి ఒక చిన్న ఆలోచన రావాలి. ఈ ప్రపంచంలో అమెరికా వంటి దేశానికి అధ్యక్షులు కావటమే అతి గొప్ప అవార్డును మించిన విషయం అది. దాన్ని దేనితోటి పోల్చలేం.